హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన యూనిట్ 2 డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి 3 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి చాలా ఈజీగా ఉంటాయి ఈ 3 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అయితే ఫస్ట్ చాప్టర్ ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ వస్తే ఇది ఈజీ అయిపోతుంది. సో డెఫినెట్ ఇంటెగ్రల్స్కి ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్కి డిఫరెన్స్ ఏంటి? డెఫినెట్ ఇంటెగ్రల్స్ లిమిట్స్ ఉంటాయి, ఇండెఫినెట్లో ఉండవు. అక్కడ జస్ట్ నువ్వు ఇంటిగ్రేషన్ చేస్తావు అంతే. ఇక్కడ నువ్వు ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఫస్ట్ అప్పర్ లిమిట్ని దాని తర్వాత లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఎస్, మరి ఈ వీడియోలో సో మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటిని సాల్వ్ చేద్దాం. ఎస్, ఫస్ట్ వన్ చూడండి. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఐ అనుకుంటాం. క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు లెట్ క్యాపిటల్ I is equal to integral 0 to pi by 2 cos square x dx. ఎస్, మీరు గమనిస్తే కాస్ స్క్వేర్కి ఎక్కడ ఇంటిగ్రేషన్ లేదు సార్. సో కాస్ స్క్వేర్ని కొంతమంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మళ్ళీ సైన్లో చెప్తారు, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఎస్ కరెక్టే. మళ్ళీ నువ్వు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు స్క్వేర్ ఉంది, సైన్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు. కాబట్టి సో కాస్ స్క్వేర్ తీటాకి ఫార్ములా ఏంటంటే not in terms of squares. So 1 plus cos 2 theta divided by 2. సో చూడండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొంతమంది చెప్పాను కదా, సో కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇది కరెక్టే. కాస్ స్క్వేర్ ప్లస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ రాస్తారు, మళ్ళీ నువ్వు ఇంటిగ్రేషన్ చేయాల్సింది ఉంటుంది, అంటే స్క్వేర్ ఉంది అక్కడ. కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగించిన అవసరం లేదు, ఉపయోగించకూడదు. ఎస్, సో కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగించాలి. అదేవిధంగా సైన్ స్క్వేర్ తీటాకి ఫార్ములా ఏంటంటే 1 మైనస్ కాస్ 2 తీటా డివైడెడ్ బై 2. కాబట్టి డిఫరెన్స్ ఏంటో ఒక్కసారి చూడండి. కాస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది మిడిల్లో, సైన్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. రెండిటికి కాసే. ఓకే, కాస్ 2 తీటానే. కొంతమంది సైన్ స్క్వేర్ తీటా ఉంది కదా సార్, 1 మైనస్ సైన్ 2 తీటా బై 2 వస్తుందా? అట్లా రాదు. సో కాబట్టి గుర్తుంచుకోండి, రెండిటికి కాసే. ఓకేనా, కాస్ 2 తీటా. ఎస్, కాబట్టి సో దాన్ని ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ 2x బై 2, అప్పుడు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు పై బై 2 1 ప్లస్ కాస్ 2x డివైడెడ్ బై 2. కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 ప్లస్ కాస్ 2x బై 2గా రాయొచ్చు, పక్కనే dx ఉంటుంది. ఇక్కడ 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. సో 1/2 ఇంటెగ్రల్ 0 టు పై బై 2, ఇంకా మిగిలింది ఏంటి ఇక్కడ, 1 ప్లస్ కాస్ 2x dx. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎస్, చూడండి, ఇంటెగ్రల్ 1 ఇంటూ డిఎక్స్, ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇంకొక స్టెప్ మీకు రాయాలి. సో ఇంటెగ్రల్ 0 టు పై బై 2 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ 0 టు పై బై 2, రెండిటికి మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది. సో కాస్ 2x dx. ఎస్, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్, డైరెక్ట్ ఫార్ములా. సో 1/2 ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ చేశాక మనం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, 0 టు పై బై 2 ప్లస్ అదేవిధంగా కాస్ 2xకి ఇంటిగ్రేషన్. సో గుర్తుంచుకోండి, ఇంటెగ్రల్ కాస్ 2x dx, కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ 2x. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. ఇంటిగ్రేషన్లో 2x యొక్క డెరివేటివ్ 2 అది డినామినేటర్లో వేయాలి. అదే డిఫరెన్షియేషన్లో చూడండి, d బై డిఎక్స్ ఆఫ్ కాస్ 2x, కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ 2x. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ న్యూమరేటర్ ఉంది, అంటే ఇక్కడ వేసేయాలి -2. మైనస్ ఆల్రెడీ ఉంది ఫార్ములాలో, 2 ఇంటూలు వేయాలి, అది ఇంటిగ్రేషన్లో బై 2 వేయాలి. ఎస్, సో కాబట్టి కాస్ 2xకి ఇంటిగ్రేషన్ సైన్ 2x. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్, 2xకి డెరివేటివ్ 2 అది డినామినేటర్లో వేయాలి, లేకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2 అది డినామినేటర్లో వేయాలి. సో ఇంటిగ్రేషన్ చేశాను, ఇక్కడ కూడా లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఎస్, ఇప్పుడు నేను
అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అదేవిధంగా లోయర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అప్పర్ లిమిట్ అంటే π/2 మైనస్ లోయర్ లిమిట్ అంటే 0ని ప్లస్, అదేవిధంగా ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం π/2ని సబ్స్టిట్యూట్ చేయాలి అప్పర్ లిమిట్లో. సైన్ 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో π/2, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుద్ది, ఆల్రెడీ బై 2 ఉంది. అప్పర్ లిమిట్ అయిపోయిందా, మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 2 ఇంటూ 0 అంటే సైన్ 0నే. ఓకేనా, సైన్ 0 డివైడెడ్ బై 2 ఇక్కడ నోట్ చేస్తున్నా. సో క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ π/2 మైనస్ 0 అంటే π/2. ఓకే, π/2 మైనస్ 0 అంటే π/2 ప్లస్ ఇక్కడ మీకు పై ఉంది సైన్ π/2. సైన్ పై ఎంత సార్ వాల్యూ చూడండి, గుర్తుంచుకోండి. సైన్ n/π ఎంత అంటే 0. n ప్లేస్లో మీరు ఎంతైనా తీసుకోండి, 1 2 3 అండ్ సో ఆన్. సైన్ 1 ఇంటూ పై అంటే సైన్ పై అంత 0. n ప్లేస్లో 2 తీసుకోండి, సైన్ 2π 0, సైన్ 3π 0, సైన్ 100π 0. కాబట్టి గమనించండి. అదేవిధంగా కాస్ nπ అంటే ఫార్ములా ఏంటంటే -1 అవుతుంది. ఇక్కడ n అనేది ఈవెన్ అవుతే +1, ఆడ్ అవుతే -1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 2π, సార్ n అనేది ఈవెన్ నెంబర్ తీసుకున్నా, సో n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో -1² అంటే +1 అవుతుంది. అదేవిధంగా కాస్ 1 ఇంటూ పై, n ప్లస్లో 1 తీసుకోండి సార్, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, -1 అంటే -1. కాబట్టి సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆ n అనేది ఈవెన్ నెంబర్ అయితే +1 అవుతుంది, n ఆడ్ నెంబర్ అయితే -1 అవుతుంది. ఓకేనా, ఎస్. అదేవిధంగా సైన్లో n ఎంతైనా ఉండనివ్వండి, ఈవెన్ నెంబర్ ఉన్న ఆడ్ నెంబర్ ఉన్న n 0 దాని వాల్యూ. ఓకేనా, ఎస్. కాబట్టి ఇక్కడ సైన్ పై అనమాట, సైన్ పై ఎంత వాల్యూ 0. ఎందుకు, n అంటే 1 కదా, 1 ఇంటూ పై, సైన్ 1 ఇంటూ పై, సైన్ పై 0/2. ఇక్కడ ప్లస్ రాశాను, 0 దీని వాల్యూ 0/2, 0 బై ఎనీథింగ్ 0. సైన్ 0 ఏమవుతుందంటే 0 అవుతుంది, బై 2 అంటే 0ని, 0 బై ఎనీథింగ్ 0. ఎస్, కాబట్టి మీరు గమనిస్తే సో క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటూ 2 4 అవుద్ది, π/4. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో మీకు అర్థం అవ్వడం కోసం ఇంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ వస్తే ఒక ఫార్ములా ప్లేస్లో ఇంకొక ఫార్ములాస్ డిఫరెన్స్ చెప్తున్నాను, కాబట్టి సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మరి చివరిగా I అంటే మన ప్రాబ్లమే రాసేస్తాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 0 to π/4 into cos square x dx which is equal to π/4. ఎస్, ఒక చిన్న ప్రాబ్లం. ఇదే ప్రాబ్లానికి చూడండి, ఇదే కదా. సో ప్రాబ్లము ఇంటెగ్రల్ 0 to ఇక్కడ π/2 ఇది 4 కాదులేండి. సో 0 to π/2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తే ఏం చేయాలి, సేమ్ ఇట్లనే చెప్తాను చూడండి. సైన్ స్క్వేర్ ఎక్స్ వచ్చినప్పుడు ఏంటి, ఎట్లా కనుక్కోవాలి, సైన్ స్క్వేర్ థీటాకి ఫార్ములా 1 మైనస్ వస్తుంది, ఇక్కడ 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, అంతే మైనస్ వస్తుంది, మైనస్ మైనస్ మిగిలిందంతా ఒకటే ప్రొసీజర్. ఎస్, ఇక్కడ మైనస్. సో కాబట్టి π/4 సేమ్ అంతే, 0 to π/2. సైన్ స్క్వేర్ ఎక్స్ కైనా కాస్ స్క్వేర్ ఎక్స్ అయినా దాని వాల్యూ ఎంత, π/4. ఎస్, కాబట్టి మైనస్ ప్లస్ రెండు ఒకటే. ఓకేనా, ఎందుకు ఈ టర్మ్ అంతా మొత్తం 0 అవుద్ది కాబట్టి -0 ఆర్ +0 0నే. ఎస్, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. లెట్ క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు 0 to π/4, 0 to π/4 tan square x into dx. ఎస్,
మరి దీన్ని ఎట్లా చేయాలి? మరి ఈ ఇంటిగ్రేషన్‌లో ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్, వీడియోస్‌లో చాలా మీరు గమనిస్తే అక్కడ ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్‌ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇంటిగ్రేషన్ చేయాలంటే ఓన్లీ నువ్వు ఫార్ములాస్ నేర్చుకోకూడదు. ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ కూడా నేర్చుకోవాలి. యెస్. ఇప్పుడు టాన్ స్క్వేర్ ఎక్స్‌కి ఇంటిగ్రేషన్ ఎక్కడ లేదు సార్. ఓకే. మరి ఇంటిగ్రేషన్ లేదు అన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్‌ని ఉపయోగించి ఏమన్నా ఇంటిగ్రేషన్ చేయొచ్చా? మనకి ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ ఉన్నాయి. 3 ఉన్నాయి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. అదేవిధంగా సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1. అదేవిధంగా కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అవి 3 మన ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని దానికి ఇంటిగ్రేషన్ చేస్తామా? చేయలేమా? అనే దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. యెస్. ఇక్కడ టాన్ స్క్వేర్‌కి ఇంటిగ్రేషన్ లేదని చెప్పాను కదా! ఇందాకే చెప్పాను. ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ సార్. ఇక్కడ టాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. అవునా? యెస్. నీకు ఈ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్‌లో ఏం రాసుకోవచ్చు? ఈ మైనస్ టాన్ స్క్వేర్‌ని రైట్ సైడ్‌కి తీసుకెళ్ళు ప్లస్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఈ +1 ఉండకూడదు. ఇంకా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి -1 అవుద్ది. సో కాబట్టి సీకెంట్ స్క్వేర్ తీటా -1. టాన్ స్క్వేర్ తీటాని ఏం రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ తీటా -1. ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది. ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ టాన్ ఎక్స్. ఓకే. ఎస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2. సో టాన్ స్క్వేర్ ఎక్స్‌ని మనం సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1గా రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. స్ప్లిట్ చేసేస్తాము. సో ఫస్ట్ సీకెంట్ స్క్వేర్‌కి ఇంటిగ్రేషన్ 0 to π/4 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డీఎక్స్ మైనస్ 0 to π/4 1 into dx. ఎస్. డైరెక్ట్ ఫార్ములా చెప్పాను. ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ టాన్ ఎక్స్ ఇంటెగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. కాబట్టి సో సీకెంట్ స్క్వేర్‌కి ఇంటిగ్రేషన్ టాన్ ఎక్స్ అవుద్ది. ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్‌ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 to π/4 మైనస్ ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ సార్. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్‌ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 to π/4. ఎస్. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్‌కి అప్పర్ లిమిట్‌ని దాని తర్వాత లోయర్ లిమిట్‌ని అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ టాన్ π/4 ఎక్స్ ప్లేస్‌లో నేను π/4ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మైనస్ లోయర్ లిమిట్ టాన్ 0. ఓకే. మైనస్ ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇక్కడ కూడా π/4 మైనస్ 0. ఎస్. టాన్ 45 π/4 అంటే 180/4 అంటే 45 డిగ్రీస్. టాన్ 45 1. కాట్ 45 కూడా 1. ఓకే. ఎస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ π/4 1 మైనస్ టాన్ 0 అంటే 0 సార్. టాన్ 0ని 0 ఎట్లా సార్? టాన్ 0ని మనం సైన్ 0/కాస్ 0 రాసుకోవచ్చు. సైన్ 0 అంటే 0, కాస్ 0 1. 0/ఎనీథింగ్ 0. 0/ఎనీథింగ్ 0. ఎస్. కాబట్టి టాన్ 0 అంటే 0 మైనస్ మళ్ళీ ఇక్కడ π/4 అలానే ఉంటుంది సార్. -0. ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే 1 - 0 అంటే 1 మైనస్ π/4. ఎస్. ఇంకొక స్టెప్ ఎల్సిఎం 4 క్రాస్ మల్టిప్లై చేస్తే 4 - π/4. సో ఇక్కడ వరకైనా స్టాప్ చేయొచ్చు. 4 - π/4. ఎస్. ఇది అన్నమాట. ఓకే. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. మీరు గమనిస్తే ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డైరెక్ట్ ఫార్ములా ఉంది చూడండి. ఇందాక చెప్పా. ఇదో ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ టాన్ ఎక్స్. ఓకే. ఇక్కడ చేసాం కదా. ఈ ఫస్ట్ పార్ట్ అదే అని. ఎస్. డైరెక్ట్‌గా ఫార్ములా ఉంది మనకి. 0 to π/4 ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది? టాన్ ఎక్స్ రాసేస్తున్నాను. ఇచ్చిన ప్రాబ్లమ్‌ని అనుకుంటున్నా. ఓకే.
సో tan x ఇంటిగ్రేషన్ చేసాము, మరి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి 0 to π/4. ఇప్పుడు అప్పర్ లిమిట్లో x ప్లేస్లో π/4, లోయర్ లిమిట్లో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు tan π/4 మైనస్ లోయర్ లిమిట్ tan 0, ఇందాకే చెప్పాను సార్ tan 45 1 అవుతుంది, మైనస్ tan 0 అంటే 0. ఓకే, sin 0 / cos 0, sin 0 అంటే 0, cos 0 1, 0 / ఎనీథింగ్ 0నే, 1 - 0 అంటే 1 అయిపోయి. సో I అంటే మన ప్రాబ్లమే 0 to π/4 secant square x dx. ఎస్, కాబట్టి సెకండ్ వన్ థర్డ్ వన్ రెండు ఒకేలాగానే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ రెండింటిని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫోర్త్ వన్ ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం I అనుకుంటున్నాను. లెట్ క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 అక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x. మీరు గమనిస్తే ఈ ప్రాబ్లమ్ని మనం యూనిట్ 1లో ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో ఈ ప్రాబ్లం చేసాం. అయితే లిమిట్స్ లేకుండా 0 to π/2 లేకుండా మనం చేసాం ఇంటిగ్రేషన్. మరి ఎలా చేస్తామంటే ఇక్కడ 1ని మనం ట్రిగనామెట్రీ ఐడెంటిటీని ఉపయోగించుకొని చేయొచ్చు. sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. అదేవిధంగా sin 2θ ఆర్ 2a ఫార్ములా 2 sin a ఇంటూ కాస్ ఏగా రాసుకోవచ్చు. సో అట్లా రాసుకొని a ప్లస్ b హోల్ స్క్వేర్గా రాసి, సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుద్ది. సో ఇంటిగ్రేషన్ చేస్తాం, చివరిలో లిమిట్స్ కూడా చేస్తాం. ఎస్, చూడండి ఇదే ప్రాబ్లాన్ని మనం ఇండెఫినెట్లో ఉంది మన ఛానల్ ప్లేలిస్ట్లోనే, ఒకసారి చూడండి. ఎస్, సో 1 నేను ఇలా రాస్తున్నాను సార్, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ట్రిగనామెట్రీ ఐడెంటిటీ. sin 2a ఫార్ములా 2 sin a ఇంటూ కాస్ ఏ అంటే 2 sin x ఇంటూ కాస్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే సార్ మీరు 1ని సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా రాయొచ్చు కదా. అవును, రాసుకో, కానీ నువ్వు అక్కడ ఇంటిగ్రేషన్ చేయలేవు. సో ఇక్కడ సైన్ కాస్ ఉంది కాబట్టి దాన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇంటెగ్రల్ 0 to π/2. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. సో దీన్ని నేను ఇలా రాస్తాను, sin x ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఒక్కసారి మీరు గమనిస్తే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab. a అంటే ఎంత ఇక్కడ sin x, sin x స్క్వేర్ అంటే sin స్క్వేర్ x, b స్క్వేర్ కాస్ స్క్వేర్ x, 2ab 2 ఇంటూ sin x ఇంటూ కాస్ x. ఓకేనా, కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే కదా వచ్చేది. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2. ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి, ఇక్కడ sin x ఉంది, కాస్ x ఉంది. మరి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్కి సపరేట్గా ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 sin x ఇంటూ dx ప్లస్ ఇంటెగ్రల్ 0 to π/2 కాస్ x ఇంటూ dx. ఎస్, ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, సో sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ sin x. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఈజ్ కాస్ ఎక్స్, వేరియస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఈజ్ మైనస్ కాస్ ఎక్స్. ఓకేనా, ఎస్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఈజ్ మైనస్ సైన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఈజ్ ఓన్లీ సైన్. ఓకే, sin xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. మరి ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 to π/2 ప్లస్ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఓన్లీ sin x అవుతుంది. మరి ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేశాక లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టర్మ్కి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. సెకండ్ టర్మ్కి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ మైనస్ అనేది అవుట్ సైడ్లో రాసేస్తున్నాను, మైనస్ పక్కన పెట్టుకుందాం. సో అప్పర్ లిమిట్ కాస్ π/2 మైనస్ లోయర్ లిమిట్ అంటే x ప్లేస్లో 0 చేయండి. ఓకేనా,
ప్లస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో π/2 అప్పర్ లిమిట్ ఫస్ట్ సైన్ π/2 మైనస్ లోయర్ లిమిట్ సైన్ 0. ఎస్, మైనస్ అవుట్ సైడ్లోనే ఉంటుంది సార్. సైన్ 90, దీన్ని ఒకసారి చూద్దాం కన్ఫ్యూజ్ లేకుండా. సైన్ 0 0, అదే కాస్ 0 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు 90లో సైన్ 90, ఇక్కడ సైన్ 90 అంటే ఎంత అంటే 1 వస్తుంది. అక్కడ సైన్ 0 0, సైన్ 90లో 1 అవుద్ది. కాస్ 0 1 అవుద్ది, అదే కాస్ 90 0 అవుతుంది. కాబట్టి ఈ 4 గుర్తుంచుకోవాలి, ఒకలాగా ఉంటాయి. ఓకేనా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సైన్ 0 కాస్ 0 గుర్తుపెట్టుకోండి, π/2లో ఏంటో వచ్చేస్తుంది. ఎస్, కాస్ 90 ఎంత సార్ 0, చూడండి. మైనస్ కాస్ 0 ఎంత సార్ 1. ఓకే, ప్లస్ సైన్ 90 సార్ 1, సైన్ 90 1, మైనస్ సైన్ 0 0. ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ 1 మైనస్ 0 అంటే 1, సో డైరెక్ట్గా మన ఆన్సర్ 2 సార్. ఐ అంటే మన ప్రాబ్లమే 0 to π/2 √1 ప్లస్ సైన్ 2x dx. ఓకేనా, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. 5th వన్. ఒకవేళ ఇదే ప్రాబ్లానికి 1 మైనస్ సైన్ 2x మైనస్ ఇచ్చాడు, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది, a² మైనస్ 2ab ప్లస్ b². ఇదే ప్రాబ్లానికి అది కూడా చెప్పేస్తున్నాను చూడండి. సో 1 మైనస్ సైన్ 2x ఉంది సార్. 1ని సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు, మైనస్ రాశాను. సైన్ 2a ఫార్ములా 2 sin a ఇంటూ కాస్ a అవుద్ది. a మైనస్ b హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a² ప్లస్ b² అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 sin x ఇంటూ కాస్ ఎక్స్. సో కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు, మళ్ళీ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుద్ది, ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మైనస్ స్ప్లిట్ చేసాము, ఇంటిగ్రేషన్ చేసాం, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ 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 ప్లస్ అవుతుంది. ఓకేనా, 1 మైనస్ 1 1 మైనస్ 1 ఎంత సార్ 0 అయిపోయి. కాబట్టి మిడిల్లో మైనస్ ఉంటే ఏంటి 0 వస్తుంది. ఇంటిగ్రల్ 0 to π/2 1 మైనస్ సైన్ 2x dx. ఎస్, మరి నెక్స్ట్ చూద్దాం. ఎస్, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇంటెగ్రల్ 0 to π/2 √1 ప్లస్ కాస్ 2x dx. ఈ ప్రాబ్లమ్ని రెండు విధాలుగా చేయొచ్చు, మరి ఎట్లనో ఒకసారి చూద్దాం. సో సైన్ 2a ఉంది, ఇంతకుముందు 2 sin a ఇంటూ కాస్ a రాసాం. కాస్ 2a, సో మొత్తం 3 ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ 2 తీటాకి ఫార్ములా 3 ఉన్నాయి. నీకు కాస్లో కావాలన్నా సైన్లో కావాలన్నా? కాస్లో కావాలంటే 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. ఇక్కడ కాస్ కదా, ఫస్ట్ కాస్ వస్తుంది, దాని పక్కన 2 వస్తుంది, గుర్తుపెట్టుకో. నీకు సైన్లో కావాలన్నా అంటే 1 మైనస్ సైన్ తర్వాత వస్తుంది 2 సైన్ స్క్వేర్ తీటా. ఇది డిఫరెన్స్. నీకు కాస్ ఫార్ములా ఇది, ఫస్ట్ కాస్ వస్తుంది కాస్లో కావాలంటే, సైన్లో కావాలంటే తర్వాత వస్తుంది. ఎస్, కాబట్టి అది. మరి ఇంకొక ఫార్ములా ఏంటి సార్ అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. దాన్ని కాస్ 2 తీటాగా రాసుకోవచ్చు, కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఓకేనా, ఎందుకంటే నువ్వు అక్కడ కాస్ స్క్వేర్ తీటా రాసుకుంటే మళ్ళీ స్క్వేర్ ఉంది అక్కడ, ఇంటిగ్రేషన్ చేయడం కష్టం అవుతుంది. ఎస్, కాబట్టి ఈ రెండిట్లో నువ్వు దేన్నైనా ఉపయోగించుకో, రెండిటికి ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇదే ప్రాబ్లము 0 to π/2 లేకుండా ఇదే ప్రాబ్లం చాప్టర్ 1లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఎస్, అక్కడ 2 మెథడ్స్ చెప్పాను, మరి ఛానల్ ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి. మరి ఇక్కడ నేను ఫస్ట్ ఫార్ములాని ఉపయోగిస్తున్నాను సార్. ఫస్ట్దే ఎందుకు ఉపయోగిస్తున్నాను, సెకండ్ది ఎందుకు ఉపయోగించకూడదు? ఉపయోగించవచ్చు, వస్తుంది. ఎస్, సో 1 అలానే రాశాను. కాస్ 2 తీటా, అక్కడ తీటా ఇక్కడ ఎక్స్, అంటే తీటా ప్లేస్లో ఎక్స్ పెట్టుకోండి. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 dx. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్,
విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2. ఇంకా మిగిలింది ఏంటి సార్? 2 into cos square x dx. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి సార్. రూట్ ఆఫ్ ఏ ఇంటూ బిని మనం రూట్ ఏ ఇంటూ రూట్ బి రాసుకోవచ్చు సార్. మరి ఇక్కడ 2 అనేది ఒక టర్ము, కాస్ స్క్వేర్ ఎక్స్ ఒక టర్ము. సో దాన్ని ఏం రాసుకోవచ్చు ఒకసారి చూద్దాం. 0 to π/2. ఇంకా నేను ఇంటిగ్రేషన్ చేయలేదు సార్. రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే రూట్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. రూట్ 2 అవుట్ సైడ్లో రాసుకో, రూట్ 2. సో ఇంటెగ్రల్ 0 to π/2. ఇంకా మిగిలింది ఇక్కడ ఓన్లీ కాస్ ఎక్స్ డిఎక్స్. ఎస్, మీరు గమనిస్తే ఇంకా ఇంటిగ్రేషన్ చేయడమే. కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ఓన్లీ. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 to π/2. సో క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 అట్లానే ఉంటుంది. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఎక్స్ ప్లేస్లో π/2ని సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ π/2 మైనస్ లోయర్ లిమిట్ సైన్ 0. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. సైన్ 90 ఎంత సార్? 1. చూడండి, మైనస్ సైన్ 0 అంటే 0. 1 మైనస్ 0 అంటే 1. రూట్ 2 ఇంటూ 1 అంటే రూట్ 2నే సార్. ఎస్, చివరిగా ఐ అంటే మన ప్రాబ్లమే. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 0 to π/2 రూట్ 1 ప్లస్ కాస్ 2x dx ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. ఎస్, కాబట్టి ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. సో వీటిని ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేది మనకి. సో ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ మరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, అది చాలా ఈజీ ప్రాక్టీస్ చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.